హడావిడి చేస్తున్నటువంటి సాయి దుర్గతేజ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన్ని నేను ఒకే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. విరూపాక్షలో సంయుక్త అందంగా దెయ్యంలాగా కనిపించారా, అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా? ఎవరు బాగా చేశారు? మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి. ఎవరు బాగా కనిపించారు, ఎవరు బాగా చేశారు? వాళ్ళిద్దరు కంటే మీరు ఇంకా బాగా చేశారండి. అంటే ఇండైరెక్ట్గా ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది, కానీ దెయ్యం కదండి. మేకప్ వేసుకున్నానండి. ఓకే, కాదు చెప్పండి, సంయుక్త ఆర్ అనుపమ? డైరెక్టర్ ఇద్దరిని బాగా చూపించారండి. ఓకే, నేను ఇంక ఇబ్బంది పెట్టను. అంటే చెప్పండి. అమ్మాయిల విషయంలో మనం కాస్త వీక్ గా ఉంటాం, భయం మనకి. రిస్క్ తీసుకోకూడదు కదా, ఛాన్స్ తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే, అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్. ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి. ద బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది. సో బిగ్గెస్ట్ గుడ్. అండ్ సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి. సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, వేణు అని. సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది. అండ్ సాయిబాబుతో నాకున్న పరిచయం నాకు మామూలుగా కాదు. బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో మా ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను 2010లో. అండ్ ఇట్స్ బీన్ 15 years. దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని, జిమ్నాస్టిక్స్ అని, డాన్స్ అని, అసలు మామూలు ప్రాక్టీస్ కాదు. అసలు ఫిల్మ్ నగర్ మొత్తం రచ్చలిపిస్తాను. సో మా బాండింగ్ అలా ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అనుపమ యాక్చువల్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ విత్ హర్. అది పెద్దగా ఆడలేదు. కాకపోతే ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే, ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి. ఎందుకంటే నా 10th క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు. ఇంకో పక్కనేమో ఇంకా కనిష్క్ గారు నా క్లాస్మేటే. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ రీయూనియన్ నాకైతే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు, ఇది వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ చైతన్ భరద్వాజ్ గారికి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఫ్రమ్ పిల్లరా, ఆ సాంగ్ RX100 నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. అండ్ దెన్ SR కళ్యాణ మండపం, ఎవ్రీథింగ్. సారీ, కొద్దిగా కంగారు వచ్చేస్తుంది, హారర్ సినిమా కదా. అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన సినిమా కోసం, అదే మా మావిత సినిమా కోసం. ఎందుకంటే అన్న 2015లో ఊరిని చెప్పాడు, నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి గారితో సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు. 10 years తర్వాత హీస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఎవరు మర్చిపోయారు, మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదండి. అసలు ఎంత హ్యాపీ అయిందంటే, నాకు హ్యాపీనెస్, నా సక్సెస్ ఏం చెప్పంటారా, ఒకటే సోఫాలో 4 పట్టామండి. మామూలుగా అయితే నేను ఒకనే పట్టామండి, కానీ నేను వశిష్ఠ, అనుదీప్, సాయిబాబు పట్టాం. ఇది సక్సెస్ అంటే నాకైతే. అండ్ అనుదీప్ గారు చాలా కామెడీ చేశారు. అక్కడ కూర్చున్నప్పుడైతే నన్ను నవ్విచ్చేశారు బాగా గట్టిగా. థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మామూలు విషయం కాదండి. ఫస్ట్ హాఫ్లో ఇది అంటారు, దానితో అమ్మ సాంగ్ అంటారు, తర్వాత అనుపమ పరమేశ్వరన్ డ్యూల్ క్యారెక్టర్ అంటారు. మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అండి. అండ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ దిస్ సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ ఎవరి మీద ఈర్ష లేదు, అందరు హ్యాపీగా నవ్వుకుంటున్నాం. అందరం వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇది నేను ఒక హీరోగా కాదు, నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ అండి ఇది. అండ్ ఇందాక ఒక ఆయన చెప్పారు, మా సినిమాలు చూస్తున్నారు, మా సినిమాలు చేయమని చెప్పి. సాయిబాబు, మా సినిమాలు కాదు, వీఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం.
సో మంచి కథలు రావాలి, మంచి కొత్త కథలు రావాలి, ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి. అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు. సో మొత్తం మన బాధ్యత అది, టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్. అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్. అండ్ మంచి కథలు రావాలి బయటికి, అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. నిన్న ఒక సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పాము మా ఫ్రెండ్స్కి. సరే ఆ టికెట్, అరే టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయరాను, అరే టికెట్లు లేవురా, సరే ఇంకో సినిమా బుక్ చేయాలి, లేవు. సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు, మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో. ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి, దాని తర్వాత మిరాయి కానివ్వండి, దాని తర్వాత కిష్కిందపూరి కానివ్వండి, మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మేము చేస్తాం, మంచి సినిమాలు చేస్తాం. అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది, సూపర్ రాజా అని చెప్పి. సూపర్ రాజా అండి, నెక్స్ట్ రేపు వచ్చేది సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీశారు ఆ అబ్బాయి కొత్త ప్రయత్నం చేశాడు, చాలా కష్టపడ్డాడు. సో ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అండ్ మేము కష్టపడతాం, మేము మంచి సినిమాలు తీయడానికి మేము ముందుకు వస్తామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సాహు గారు థ్యాంక్ యూ అండి. అండ్ కౌశిక్, కంగ్రాట్స్ అగైన్. సాయిబాబు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ద ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ. Thank you so much, Sai Durgatej garu. You have such a beautiful